పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఇది పాపుల కొరకై ఒలికిన పరమ వైద్యుని రక్తము, ఇది పాపుల కొరకై ఒలికిన పరమ వైద్యుని రక్తము. కులమత భేదము లేని రక్తము, అందరికీ వర్తించే రక్తము, అందరికీ వర్తించే రక్తము. కక్షా క్రోధము లేని రక్తము, కన్న ప్రేమ చూపి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తము. ఇది పాపుల కొరకై ఒలికిన పరమ వైద్యుని రక్తము, ఇది పాపుల కొరకై ఒలికిన పరమ వైద్యుని రక్తము. పాపము లేని పరిశుద్ధుని రక్తము, ఇది పాపుల కొరకై ఒలికిన పరమ వైద్యుని రక్తము, ఇది పాపుల కొరకై ఒలికిన పరమ వైద్యుని రక్తము. కోల రక్తముతో పాపం పోదు, ఎడ్ల రక్తముతో పాపం పోదు. చాలా కష్టపడి కొంతమంది పాస్టర్ గారులకి సంఘాలకి తెలియచేసి ఈ గిఫ్ట్లు మీకు అందేలాగా చాలా ప్రయాసపడ్డారు. ఒకసారి వారి తరఫు నుండి ఇర్మియా గారు, అలాగనే మరి అబ్రహాం గారు, రాజు గారు, మరి కొంతమంది వచ్చి మీకు సహకారాన్ని అందిస్తున్నారు. ఒకసారి మనం అందరం క్లాస్ చప్పట్లు కొడదామా? మంచిది. మరి ఈ సమయంలో జాషువా గారు ఒక మాట 2 మాటలు చెప్తారు, తర్వాత ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ప్రియులారా, మరి ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందనే విషయం మా దృష్టికి వచ్చింది. మరి లాజరసాయి గారు నాకు తెలియజేసినప్పుడు మరి నేను ఈయన కలిసి ఈ ప్రాంతానికి వచ్చి అసలు నిజంగా జరిగిందా లేదా, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని మేము పరిశీలన చేసి అప్పుడు పాస్టర్ గారు మీ పాస్టర్ గారు ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ గారి ద్వారా, ఈ పాస్టర్ గారి ద్వారా మేము మరి ఇక్కడికి రావడం జరిగింది. నిఖిల్ గారు ఇక్కడ మరి వారు ఈ ఇళ్ళని చూపించారు. ఆ రోజు మాకు ఇళ్ళని చూపించారు. మరి తర్వాత మరి వెళ్ళిన తర్వాత చాలా మందికి మేము తీసిన వీడియో చాలా మందికి చూపించిన తర్వాత చాలా మంది సహకరించారు. మేము ఇక్కడ ఏదో కనపడుతున్నాం కానీ చాలా మంది మరి దీని వెనక సహకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఇలా జరిగిందనగానే వారి దేవుని నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి బిడ్డలందరూ కూడా స్పందించారు. వాళ్ళందరూ కూడా సహాయం చేశారు. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఆ గిన్నెలు కానీ, మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు కానీ, బట్టలు కానీ, బియ్యం కానీ, ఇవన్నీ కూడా మరి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఇచ్చారు. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. మీరు ఎవరో మాకు తెలియదు, మీరు బంధువులు కాదు, స్నేహితులు కాదు, అలా మేము ముఖపరిచయం లేదు. మమ్మల్ని ఎప్పుడైనా చూసారమ్మా? చూడలేదు. మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు. కానీ మరి ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాట చెప్పారు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర రాకముందు ఇతరులకు సహాయం చేయాలనే మనసు కాదు మాది, ఇతరుల దగ్గర మనసు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చిన తర్వాత మాకు కలిగిన దాంట్లో, మాకున్న దాంట్లోనే ఎవరికైనా కాస్త మేము సహాయం చేయాలి. ఇలాగా మరి ఆపదలు ఉన్నవారికి, ప్రమాదాలు ఉన్నవారికి, ఏదైనా కష్టంలో ఉన్నవారికి మరి ఇలాగ సహాయం చేయాలనే మనసు మాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారు మాకు ఇచ్చినటువంటి మనసు. మరి ఆయన మమ్మల్ని ఇక్కడికి దాకా నడిపించాడు కనుక
మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకాన్ని, భూమిని, ఆకాశాన్ని, ఈ జంతువులను, పక్షులను, మనుషులను అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అని మేము తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న సత్యాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాం. ఆయన పంపిస్తూ వచ్చాం. ఆయన ప్రేమను బట్టి మాత్రం మీ దగ్గరికి వచ్చాం. అంతకుముందు మా బ్రతుకులు ఎలా ఉండేవో, అంతకుముందు మా స్థితి ఏంటో అది అనేది ఒక 2 మాటలు మరి దైవ సేవకులు, ఈయన పేరు వెంకటేశ్వరరావు గారు, ఆయన మరి అంతకుముందు దేవుని దగ్గర రాకముందు మరి ఏం చేసేవారు, ఈయన చాలా వరకు ఈయన కానీ మరి రాజుగారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సేవకులు చాలా మంది వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి ఎలాగంటే పలానా చోట ఎలా జరిగిందని చాలా 20 రోజులు, మేము వచ్చి 60 రోజులు అయిపోయింది, 20 రోజులు మరి రాత్రి పగలు కష్టపడి అవన్నీ తెచ్చి ఒక చోట పోగేసి మళ్ళీ ఇవన్నీ ఒక రోజు అయిపోయి పని కాదు. కానీ ఇదంతా కూడా చేయడానికి గల కారణం దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ మీకు పంచడానికే మేము మధ్యకి వచ్చాం. అంతకుముందు మా బ్రతుకులు ఏంటో ఒక మాట సాక్ష్యాన్ని దైవ సేవకులు పాస్టర్ గారు, ఇర్మియా గారు చెప్తారు. శ్రద్ధగా విందాం. దేవుడి గ్రంథాన్ని మీ అందరికీ వందనాలండి. మరి నేను పుట్టి నుంచి క్రైస్తవుని కాదు, కానీ బాల్యం నుంచి మా పెద్దలు హైదరాబాద్ నడిచినప్పుడు అలా నడిచాను. కానీ నేను అర్థంగా నేర్చుకొని రోజు డబ్బు సంపాదించుకొని బాగా తాగి రోడ్డు మీద పడిపోయి అండి మరి అన్ని దెబ్బలు తిన్నాను, అన్ని ఎరగొట్టుకున్నాను, పోగొట్టుకున్నాను, చాలా శ్రమ పోగొట్టుకున్నాను. మొక్కమది కొట్టుకుపోయేది, పెద్దలతో దెబ్బ ఆడిస్తే రోడ్డు అంతా చేకెత్తుండేవాడిని, సైకిల్ మీద వెళ్తే కింద అలా చాలా నష్టపోయాను. అయితే నేను ఇలా ఉంటున్నప్పుడు నా సహోదరు నాకు తెలిసిన వాళ్ళు నా ప్రేమించి అయ్యా నువ్వు యేసుప్రభుని నమ్ముకో అని చెప్పారు. నాకు యేసుప్రభు ఇష్టం లేదండి, నేను నమ్ముకోనని చెప్పాను. అలాగని మొత్తం అన్ని రకాల భక్తులు చేశాను. ఏ భక్తి చేసినా ఎక్కడికి వెళ్ళినా నా మనసు శాంతి కానీ నా మనసు జీవితం మారడం కానీ కనబడలేదు. మొత్తం బలవంతంగా యేసుప్రభుని నమ్ముకుందామని బతకాలని ఆశపట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చాను. 26 ఏళ్ళు అయిందండి. త్రాగుడు, వ్యసనాలు అన్నీ పోయినాయి. దగ్గుతుంటే రక్తం పడి జబ్బు పోయిందండి. చాలా పేదరికలు ఉండేవాళ్ళం మేము. ఇలాగ ఎవరైనా తీసుకొస్తే మా ఇల్లు కాలిపోయినాయి 96లో, 1996లో మా అందరి ఇల్లు కాలిపోయినాయి. నా కొడుకు ఇప్పుడు ఒక అబ్బాయి ఫోటో తీసే అబ్బాయి, ఒక 6 నెలల కుర్రాడు, 6-8 నెలల కుర్రాడు, ఆయన సంఖ్య వేసుకుని మా అమ్మ దండి మీద లింగి ఉంటే అది వేసుకుని పారిపోయింది రోడ్డమ్మట, మొత్తం బూడిదైపోయింది. అప్పుడు మాకు ఇలాగే తెచ్చిచ్చారు. మీ విషయం అయ్యగారు జాషువా గారు మాకు ఫోటో పెట్టి ఇలా ఉందండి అక్కడ మనం సుభాత్కి వెళ్ళాం కదా అని చెప్పేసి చెప్పినప్పుడు నాకు కాలిపోయి అన్ని పోగొట్టుకున్న రోజులు నాకు గుర్తొచ్చాయి. వెంటనే నేను కొంతమందికి పోస్టులు పెట్టి చెప్పాను, అమ్మా ఇలా ఉంది, పలానా చోట ఇల్లు కాలిపోయి, ఒక్కొక్క ఇంటికి 2 కుటుంబాలు చొప్పున ఉంటాయి, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలన్నప్పుడు ఎవరి మట్టి వాళ్ళే ఫోన్లు చేసి ఏమండి మరి ఆ యొక్క చాలా మంది అప్పుడు నేను ఇంత అనుకునేవాడిని. ఎవరైనా అనిస్తే పట్టుకోవాలి. మీకు తెలుసా మా ఇల్లు కాలిపోయినప్పుడు ఒక ఆమె పాపం చీరలు పంచలు కడితే మేము అన్ని చీరలు లాగేసుకున్నాక ఆవిడ చీర కూడా లాగేసాం. ఆవిడ కట్టుకున్న చీర కూడా లాగేసి పట్టిపోతుంది ఆవిడ. నా చీర కేకలేస్తుంది ఇంటి పంచినాడు. మేము వెళ్ళి కాపాడి అప్పుడు చూసాను ఆ దురాశ ఎలా ఉంటుందో. పిల్లరా ఈరోజు మీరు అందరూ చాలా నష్టపోయినా మీకు అందరికి ఏం సాయం చేస్తాడు, ఇల్లు కట్టింటాడు, మీరు ఇంకా సుఖంగా ఉంటారు. ఈ పాస్టర్ గారు నేను కొంత టీం వేసుకొని ఇక్కడికి సువార్తకు వచ్చాం. ఇంచుమించు 5 సార్లు కాళ్ళకి రాగపట్నం నుంచి వచ్చాం. అయితే దయచేసి మీరు అందరు కూడా తీసుకోండి. అయ్యగారు మమ్మల్ని దయగారు చేస్తారు. పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె నా